ఓం నమ శివాయ పరబ్రహ్మ పరమాత్మ మహాజగత్ స్థితి బ్రహ్మహరి హరాయ గుణాత్మ సర్వగౌతిగామి జాయ్ కొండదేవత మహాశక్తి అంబవారి విఠలేశ్వరి రాజరాజేశ్వరి కలకత్తా కాళీ మద్రాసు మారియమ్మ ఓం శక్తి కుర్రో కుర్రు కొండదేవత అంబ పలుకు జగతంబ పలుకు అంబ పలుకు సమ్మక్క పలుకు సారలమ్మ పలుకు దేవి అంబవారు ఈ సంవత్సరము ఈ ఫిబ్రవరి నుంచి ఎలా ఉందో చూసి చెప్పతల్లి. ఓం నమ శివాయ. ఓం పరబ్రహ్మ పరమాత్మ మహాజగత్తుత్తే స్థితి పలయ బ్రహ్మ హరి హరాయ త్రిగుణాత్మవ సర్వగౌతిగామి దర్శ దత్తాత్రేయ నమసంతిని సిద్ధి కురు 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 దేవత కుర్రో కుర్రు కొండదేవత అంబ పలుకు జగతంబ పలుకు సమ్మక్క పలుకు సారలమ్మ పలుకు కొండదేవత అంబవారు ఈ 2024 రాశి ఫలితాలు ఎలా ఉండేవి చూసి చెప్పు తల్లి. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ నమ శివాయ నమ శివాయ నమ శివాయ. పరబ్రహ్మ పరమాత్మ మహాజగత్తుత్తే స్థితి బలయ బ్రహ్మ హరిహరాయ త్రిగుణాత్మే సర్వకవతిగామి దర్శ దత్తాత్రేయ నమసంతిని సిద్ధి కురు 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 దేవో నమ దేవో నమ దేవో నమ. ప్రజలందరికీ నమస్కారము. ఈరోజు మనం తెలుసుకోవలసింది ఈ 2024 తులరాశి ఫలితాలు ఎలా ఉన్నాయి, గతంలో ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఎలా ఉన్నాయి, ఇంకా ఎలా జరుగుతుంది, ఎలా జరగబోతుందో దాని గురించి మనం చెప్పబోతున్నాము. ఈ వీడియోని లాస్ట్ వరకు మీరు చూడండి తప్పకుండా. ఓం నమ శివాయ. ఈ తులరాశి వాళ్ళకి ఆదాయము 2, ఖర్చు 8, రాజపూజిత 1, అవమానాలు 5. ఈ చిత్త నక్షత్రము, స్వాతి నక్షత్రము, విశాఖ నక్షత్రము ఈ 3 నక్షత్రాలు కలిస్తేనే ఈ తులరాశి ఫలితాలు. ఈ తులరాశి ఫలితాలలో ఈ తులరాశి వాళ్ళకి చిన్న వయసు నుంచి చాలా వరకు కష్టపడుతూనే ఉంటారు. కానీ వీళ్ళు విషయం ఏమిటంటే మనస్తత్వం చాలా సున్నితమైన మనస్తత్వం, యథార్థము, ఓపెన్గా ఉండటం, జరిగింది జరిగినట్టుగా చెప్పటం, చూసింది చూసినట్టుగా చెప్పటం, ఇలాంటిది వీళ్ళ జాతక ఫలితంలో కనబడుతుంది తులరాశి ఫలితంలో. కానీ ఎదుటి వాళ్ళు వీళ్ళు గుడ్డిగా నమ్మేస్తారు. నమ్మిన దానివల్ల వీళ్ళని చాలా వరకు మోసపోతుంటారు. ఎక్కువగా వీళ్ళకి బంధుమిత్రులలో ఇబ్బందులు ఎక్కువగా కనబడుతున్నాయి. బంధువుల వల్ల కానీ స్నేహితుల వల్ల కానీ వాళ్ళు నమ్మిన వాళ్ళ వల్ల అయినా కానీ వాళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళ జీవితంతో ఆడుకుంటారు. వాళ్ళు వీళ్ళ జీవితంతో ఆడుకొని వీళ్ళ విషయాలన్నీ పట్టుకొని ఈ విషయాలన్నీ వీళ్ళకి సంబంధించిన ఏరియా వాళ్ళతో చెప్పటం, ఇది చిన్న జరిగినా కూడా పెద్దగా జరిగిందని చెప్పటం, లేనిపోయిన మాటలు కొన్ని సృష్టించటం, ఏమి చేయకపోయినా కూడా అబ్బో వీడు చేసాడని చెప్పటం, ఏమి చేయకపోయినా కూడా ఈమె చేసిందని చెప్పటం, ఇక్కడ మాట అక్కడ మాట ఇక్కడ చెప్పి చాలా వరకు ఈ రాశి వాళ్ళకి తులరాశి వాళ్ళకి చాలా వరకు డిస్టర్బెంట్ చేస్తుంటారు. దానివల్ల వీళ్ళు తెలియక అమాయకంగా ఆలోచన చేసి అబ్బాయి వీడు మన బంధువేలే, మన స్నేహితులేలే, మనకు సంబంధించిన వాళ్ళేలే, వీడు చెప్పిన మాటలో ఏదో ఉందిలే, మనం ఆలోచిస్తాంలే, దీనివల్ల మనకు మంచి జరిగితేలే అని వాడు మనసులో ఉన్న విషయాన్ని ఓపెన్గా చెప్పేస్తారు. చెప్పిన దానివల్ల ఏమవుతుందంటే చిన్న విషయాన్ని దీన్ని పెద్దగా చేసి వీళ్ళ మీద కొన్ని కోర్టు కేసులు, కొన్ని లేనిపోయిన సికాకులు, డబ్బు సమస్యలు కానీ, కుటుంబ సమస్యలు కానీ, మానసికమైన ఇబ్బంది పెట్టడం, లేదు వీళ్ళ వీక్నెస్ పాయింట్ పట్టుకోవటం, ఏదో డబ్బు లేకపోతే వీళ్ళకి డబ్బులు ఇచ్చి మళ్ళీ ఈ సాయం చేశామని వాళ్ళు ముందుకు వచ్చి ఏదో డబ్బులు ఇచ్చారని మనం అనుకుంటాం. కానీ అది డబ్బులు ఇచ్చింది మనకి హెల్పింగ్ చేయడానికి కాదు, మనకి నష్టం చేయటానికే. మధ్యలో కొంతమంది ఏరే వాళ్ళ దగ్గర డబ్బులు తెచ్చి మనకి ఇవ్వటం, వాళ్ళ దగ్గర మనల్ని ఫూల్ని చేయటం, వాళ్ళ దగ్గర మనకి ఇజ్జత్ పోవటం, అలాంటివి చేస్తుంటారు. కాబట్టి మీరు మేలుకోవాల్సింది ఒకటే, ఎవరు ఏది చెప్పినా ఎవరు ఏది చేసినా నీకు మనసుగా నచ్చిన ప్రకారంగా మీరు నడవాలి. ఏరే వాడు చెప్పిన ప్రకారంగా మీరు నడిచారనుకోండి, మీ కుటుంబంలో, మీ సంతానంలో కానీ, మీకు కానీ, మళ్ళీ మీరు కళ్యాణం చేసుకునే దాని గురించి అయినా కానీ, లేదు మీ సంతానం వేరే వాళ్ళకి ఇచ్చేదాని గురించి అయినా కానీ, అది మీ మనసులో విధానాన్ని పట్టుకొని మీరు ముందుకు పోతేనే
తప్పకుండా మీకు మంచి శుభ ఫలితాలు వస్తాయి. కాబట్టి ఈ తులారాశి వాళ్ళకి మంచి మంచి కార్యక్రమాల్లో విద్యా విధంలో, చదువు విధానంలో, వ్యాపార విధానంలో, వ్యవసాయంలో కానీ, ఉద్యోగంలో కానీ, రాజకీయ ఫలితంలో కానీ, హోమ్ డిపార్ట్మెంట్లో కానీ, గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో కానీ, పోలీస్ డిపార్ట్మెంట్లో అయినా కానీ వీళ్ళకి కొన్ని మార్పులు చేంజెస్లు కొన్ని కనబడుతున్నాయి. కొన్ని అతి వేగంగా కొన్ని కార్యక్రమాలు ఇలా జాతక ఫలితంలో ఒక అద్భుతమైన ఒక మంచి శుభం కలిగే యోగం కనబడుతుంది. అది వీళ్ళు ఊహించింది. వీళ్ళు పలానా టైంలో మాకు ఇది జరిగిద్ది అనేది కూడా వీళ్ళు ఊహించరు. అలాంటిది ఊహించే ఒక మలుపు అనేది ఇలా దిశ తిరిగే యోగం దగ్గరికి వచ్చేసింది. ఈ ఉగాది నుంచి నూతన పనులు, నూతన కార్యక్రమాలు, ఒక్కొక్క కార్యక్రమాన్ని బట్టి ఒక్కొక్క పని, ఒక్కొక్క స్టెప్ పెరుగుకుంటూ వస్తుంది. కాబట్టి వీళ్ళు చేయాల్సింది అమ్మవారు శ్రీ కనకదుర్గ, శివయ్య ఈ 2 పారార్థనలు తప్పకుండా చేయాలి. చేసిన తర్వాత వీళ్ళు ఈ 2 పూజలు చేస్తూ, ముఖ్యంగా ఇలా ఇంట్లో కొంచెం ఆర్థికమైన బాధ కానీ, డబ్బులు లేకోకుండా ఇబ్బంది పడటం కానీ, ఏది డబ్బు సంపాదించినా కూడా వీళ్ళ దగ్గర నిలబడుకోకుండా పోవటం కానీ, అలాంటి జరిగే వాళ్ళకి, డబ్బులు ఉన్న వాళ్ళకి ఇది మీరు చేయాల్సిన పని లేదు. డబ్బు లేని వాళ్ళకి, కొంచెం ఇబ్బందికరంగా ఉన్న వాళ్ళకి మీరు చేయాల్సింది ఒక చిన్న పూజ చెప్తాను. ఆ పూజ మీరు తప్పకుండా చేసుకుంటే తప్పకుండా మీకు మంచి శుభ ఫలితాలు కనబడుతున్నాయి. శ్రీ వారాహిణీ దేవి అమ్మవారు, శ్రీ వారాహిణీ దేవిని మీరు మీ కుటుంబం అందరూ కలిసి తలస్నానం చేసి మీ ఇంట్లో ఆ అమ్మవారు వారాహిని అమ్మవారు పటాన్ని తెచ్చి మీ ఇంట్లో పెట్టుకోవాలి. ఒక ప్లేట్ మీద దాంట్లో ఒక ఎర్రటి గుడ్డ వేసేసి, పసుపు కుంకుమతో ముగ్గు వేసి, స్టార్ ముగ్గు వేసేసి, ఆ స్టార్ ముగ్గులో వచ్చేసి 9 దీపాలు పెట్టుకోవాలి. మీరు ఎన్ని వారాలు అనుకుంటే 5 వారాలు అనుకుంటే 5 దీపాలు పెట్టాలి. 9 వారాలు అనుకుంటే 9 దీపాలు పెట్టాలి. కాబట్టి మీరు ముందు ఫస్ట్ సారి కాబట్టి ఒక 5 వారాలు మీరు తప్పకుండా చేయండి. 5 వారాలు బియ్యం పిండితో తయారు చేసిన పమిదలను తయారు చేసి దాంట్లో ఆవు నూనె నెయ్యి పోసేసి ఒత్తులు వెలిగించి 5 జ్యోతులు వెలిగించేసి మీరు మీ ఫ్యామిలీ అందరూ కూర్చొని ఆ అమ్మవారికి మనస్ఫూర్తిగా మీరు ఒక కొబ్బరికాయ కొట్టి, ఒక అరటిపండు పెట్టేసి 3 తమలపాకులు పెట్టి, ఆ 3 తమలపాకులలో ఒక్కొక్క తమలపాకు మీద పేరు రాయాలి. మీ ఇంట్లో ఎవరెవరు ఉన్నారో, ఎంతమంది ఉన్నారో వాళ్ళ పేర్లు మొత్తం దాని మీద రాయాలి. అన్నీ రాసేసి ఆ తమలపాకులో కుంకుమతో కానీ, పసుపుతో కానీ, లేదు కాటికతో కానీ పేరు రాయాలి. ఏది మీ పేర్లు, మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారో అంతమంది పేర్లు రాసేసి ఆ 3 ఆకుల మీద అక్కడ పెట్టి పసుపు కుంకుమ వేసేసి ఆ అమ్మవారు వారాహిని మాతని మనస్ఫూర్తిగా మీరు మనసులో అనుకొని ఆ 5 వారాలు మీరు తప్పకుండా చేస్తే మీకు తప్పకుండా అష్ట ఐశ్వర్యాలు, భాగ్యభోగాలు, మనశ్శాంతి, లక్ష్మీ శాంతి, గృహశాంతి, కుటుంబంలో అన్ని విధానాలుగా మీకు వర్తిస్తుంది. ఆ లక్ష్మీదేవత అనేది మీకు ఎదురవుతుంది. తర్వాత మీకు ఆ శత్రునాశనం అనేది పటాపంచలైపోతాయి. మీకు ఎవరెవరు శత్రువులు ఉన్నారో, ఎవరెవరు మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారో, మానసికంగా మిమ్మల్ని తొక్కాలని చూస్తున్నారో ఈ పూజ కానీ చేస్తే మీకు ఆ శత్రునాశనం అనేది తొందరగా మీకు వెళ్ళిపోతుంది. మీకు ఆ అమ్మవారి ఆశీర్వాదం తప్పకుండా ఆ వారాహిని అనుగ్రహం అనేది మీకు తప్పకుండా కలుగుతుంది. మనశ్శాంతి ప్రాప్తి కలుగుతుంది. కాబట్టి మీరు చేసే పూజలు, అక్కడ చేసే ప్రసాదాలు మనకి తెలిసిన వాళ్ళు కానీ, బంధుమిత్రులు కానీ ఎవరికైనా సరే మీరు వాళ్ళ ఆ ప్రసాదాన్ని వేరే వాళ్ళకి పెట్టద్దు. మీరు ఏ ప్రసాదం చేస్తారో ఆ ప్రసాదం వరకు మీ వరకే చేసుకోవాలి. కొబ్బరికాయ కానీ, పూజ కానీ, పురస్కారం కానీ అది మీ ఫ్యామిలీ వరకే చేయాలి. అది వేరే వాళ్ళతో పిలిపించి బొట్లు పెట్టి వాళ్ళకి ప్రసాదాలు ఇచ్చి, తాంబూలాలు ఇచ్చి అలా చేయొద్దండి. ఎందుకంటే మీకున్న ప్రాబ్లం మీ నుంచే పోవాలి, కానీ మీలో ఉండాల్సిన మీ ప్రాబ్లాన్ని మళ్ళీ మీ నుంచి వేరే వాళ్ళకి చేయకూడదు కదా. అది మీ బంధువులు కానీ, మిత్రులు కానీ, స్నేహితులు కానీ ఎవరైనా కానీ
ఎవరైనా కానీ వచ్చినప్పుడు మీ ప్రాబ్లాన్ని మీలో తీసేసుకోవాలి. మీ ప్రాబ్లాన్ని ఏరే వాళ్ళకి మీరు తగిలిస్తే ఆ సమస్య ఇంకొకరు తగిలిచ్చి ఆ సమస్య ఇంకొకరు తగిలిచ్చి అలాగ వైరల్ అయిపోతుంది. దానివల్ల కొంతమంది ఫలానా దగ్గరికి పోయిన కాడి నుంచి మాకు ఇలా జరిగిందని వాళ్ళు బయట అనకపోయినా కూడా వాళ్ళ మనసులో అనుకుంటారు. కాబట్టి వాళ్ళు అలా విధంగా అనుకోకుండా ఉండాలి అంటే మీరు ఈ విధంగా చేయాలి. కాబట్టి మీరు ఎలాంటి ప్రాబ్లం ఉన్నా, ఎలాంటి సందేహాలు ఉన్నా, ఎలాంటి డౌట్ ఉన్నా కూడా తప్పకుండా మమ్మల్ని సంప్రదించండి. మీకు ఈ కింద ఉండాల్సిన ఈ నెంబర్కి ఫోన్ చేయండి. మీ పేరు, వయసు, గోత్రనామాలు మాకు పంపించండి. మీ జాతక బలం చూసి, అన్ని మీ స్థితిగతులను చూసి, అన్ని విషయాలు చూసి మేము చెప్పగలుగుతాం. సర్వోజన సుఖినో భవంతు. ఓం నమః శివాయ నమః.